వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరీస్. సో బిగ్ బాస్ నడుస్తుంది. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది, బేబక్క అవుట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఏంటంటే ఈ నామినేషన్స్ ప్రక్రియ బాబు వీళ్ళు చెప్పిన రీజన్స్ ఒక్కొక్క అంటే ఎట్లా అంటే ఇక నవ్వుతో నా భవిష్యత్తులా ఉన్నాయి. ఇందులో మణికంఠ చెప్పిన రీజన్స్ ఇన్న తర్వాత చాలా అసలు ఎక్కడికో వెళ్ళిపోయాం అందరం. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు అయితే మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. సో ఇప్పుడు చూస్తే ఈ బిగ్ బాస్లో నామినేషన్స్ వచ్చిన అంటే ఇన్ని సీజన్స్ నామినేషన్స్ నేను చూశాను, ఫాలో అవుతూ వస్తున్నాను. ఈ 8th సీజన్లో ఈ కంటెస్టెంట్స్ ఏందో, వీళ్ళ గొడవలు ఏందో, ఈ లడ్డూలలో ఈ గొడవలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నామినేషన్లో శేఖర్ భాష మీద తను చెప్పిన ఏంటంటే నువ్వు నాకు లడ్డు ఇవ్వలేదు కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నా. ఏంటిది ఈ లడ్డుల పంచాయతీ ఏంటంటారు? లడ్డు పంచాయతీ దగ్గరకు వద్దాం. మిగతా అన్ని నామినేషన్లు బాగానే ఉన్నాయి. ఆదిత్య ఓము నేను నా ఫ్యామిలీకి వదిలేసి ఇక్కడికి వచ్చా అన్నాడు. అందరు కూడా ఫ్యామిలీ వదిలేసి వచ్చారు. వాళ్ళందరూ నేను చుట్టాలని తీసుకొని రావాలి బిగ్ బాస్ హౌస్ కి. అదేంటో మరి ఆయన ఒక టైప్ ఆఫ్ ఫోబియాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, నేను వ్యాపారంలో ఫెయిల్ అయ్యాను, సినిమాలో ఫెయిల్ అయ్యాను, డైరెక్షన్లో ఫెయిల్ అయ్యాను అన్నావు. సరే, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యావు, బాగానే ఉంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చి 10 రోజులు అయింది కదా, 10 రోజుల్లో ఒక్కరోజు కూడా సక్సెస్ అవ్వలేదే. ఇప్పుడు ఫాల్ట్ నీదా బిగ్ బాస్ దా? అంటే ఏమంటున్నాడు అంటే అనవసరమైన వాటి కాకుండా నేను అన్ని పనులు చేస్తున్నాను, అందరికి హెల్ప్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరితో నేను కరెక్టే ఉన్నాను అంటున్నాడు. తను అన్నాడు కరెక్ట్. నీకు నా పాయింట్ అర్థం కాల. నేను వ్యాపారంలో నష్టపోయాను, సినిమాల్లో నష్టపోయాను, అన్నిట్లోనూ నష్టపోయాను, జీవితం అంతా నష్టపోయా, అన్ని ఫెయిల్యూర్స్ చూసా. బిగ్ బాస్కి వచ్చి 10 రోజులు అయింది. 10 రోజుల్లో నువ్వు ఒక్కరోజు కూడా సక్సెస్ అవ్వాల. మన రేటింగ్ ప్రకారం ఒక్కరోజు కూడా నువ్వు సక్సెస్ అవ్వాలా. నీకంటూ ఒక రోజు బిగ్ బాస్ లో ఒక్కరోజు కూడా లేదు. అందరి గురించి మాట్లాడుతున్నాం కానీ ఆదిత్య గురించి మాట్లాడుకోవట్లేదు. సో 10 రోజులు అయింది నీకు బిగ్ బాస్ మనం ఇచ్చి. ఫస్ట్ వారానికి 3 లక్షల రెమ్యునరేషన్, ఇప్పుడు 2వ వారం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో 2 వారాలకి నువ్వు 6 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటు, రోజుకి 50,000 ఇస్తుంటారు నీకు. డన్. నువ్వేం చేసావు? నువ్వు సక్సెస్ అవ్వలేదు. ఓకే, 10 days. ఇప్పుడు ఫాల్ట్ నీదా బిగ్ బాస్ దా? తనదే, ఆబ్వియస్లీ తనదే. సో నీ దగ్గర ఫాల్ట్ ఉందన్న విషయం నువ్వు బిగ్ బాస్ కి వస్తే గానీ నీకు కూడా ఇంకా అర్థం అవ్వాలా, మాకు అర్థమైంది. సో నీ గత బిజినెస్ కూడా డెవలప్ అవ్వలేదు అంటే ఫాల్ట్ నీ దగ్గరే ఉంది. నీ సినిమాలు హిట్ అవ్వలేదు అంటే ఫాల్ట్ నీ దగ్గరే ఉంది. నీ స్క్రిప్ట్లు సరిగ్గా ఎలగబెట్టలేదు అన్న ఫాల్ట్ నీ దగ్గరే ఉంది. ఎందుకు అంటే నువ్వే తీర్చిదిద్దుకోవాలి, మాకు తెలియదు, మేము చెప్పలేం. బికాస్ దట్ ఈస్ యువర్ స్క్రిప్ట్, బికాస్ దట్ ఈస్ యువర్ బిజినెస్. కాకపోతే ఈ 10 రోజుల్లో మనం చూసిన దానికి ఎందుకు జడ్జ్ చేస్తున్నాము అంటే, నువ్వు ఏదైతే అంటే ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనేది, ఈ 10 రోజులు బిగ్ బాస్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే 10 రోజుకు నేను చెప్తా. ఫస్ట్ డే నుంచి 10 days వరకు నేను ప్రతి 10 points చెప్తా. ఆ ఒక్క పాయింట్ అన్ని పాయింట్ వ్యాలిడ్. నువ్వు అంటే నేను శేఖర్ భాష ఎవరు నామినేట్ చేసినా తీసుకోలేకపోతే, నన్ను ఎవరు నామినేట్ చేసి నాకు చాలా బాధ వేస్తుంది, నాకు అలా ఉంది ఇలా ఉంది అంటున్నావు. పోనీ ఎవరిని ఎలగబెట్టరా అంటే ఏమి ఎలగబెట్టలా. నాగార్జున గారే బాబు ఫస్ట్ వీక్ నీకు అనవసరంగా 3 లక్షలు ఇచ్చాము, కనీసం ఓ 3 నిమిషాలు నాకు కనబడరా అని చెప్పాడు. హి అన్నావు. ఇది జరిగింది. సో హీఈస్ అన్ఫిట్ టు ద హౌస్. కాకపోతే ఈయనకి ఓట్లు ఎక్కువ పడ్డాయి. నామినేషన్లో ఉన్నాడు కానీ టాప్ 4లో ఉన్నాడు. టాప్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ని నాగార్జున గారు అడ్రస్ చేయాలి. లాస్ట్ టైం నాగార్జున గారు మిస్ అయిన పాయింట్స్ బోల్డ్ ఉన్నాయి. నిఖిల్ సంచాలక ఫెయిల్ అయ్యాడు, ఆ విషయాన్ని చెప్పలా. నెక్స్ట్ మన సీతక్క ఏమనిందంటే, ఈ కన్నడోళ్ళని తీసుకొచ్చారేంటి బిగ్ బాస్, అది కూడా చూపెట్టలేదు. నాగార్జున గారు చెప్పాలి కదా. కాకపోతే ఒక విజువల్ మనకు చూస్తే ఒక వీడియో ప్లే చేశారు. ఏంటంటే అందరు ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోని అయితే ప్లే చేయడం జరిగింది. ఇది తెలుగు బిగ్ బాస్, తెలుగులోనే మాట్లాడాలి, కానీ ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి దానికోసం మనీని కూడా ప్రైజ్ మనీ కొంత మనీని కట్ చేశారు. దానికి బిగ్ బాసే కారణం. వీళ్ళ తప్పేం లేదు, తప్పు బిగ్ బాస్. ఎందుకు చెప్పనా, తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకురాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చింది తెలుగు ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు. నువ్వు దేశ నలుమూల నుంచి, ఉగాండా నుంచి, ఉక్రెయిన్ నుంచి ఎవడెవడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ తెలుగు అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు? తెలుగులోనే మాట్లాడు. నువ్వు అన్న తెలుగులోనే మాట్లాడండి అనే పదం కూడా వాడికి తెలియదు, అర్థం కావట్లేదు. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ తెలుగు అని మనం ట్రాన్స్లేట్ చేసి చెప్తే తప్ప. నువ్వు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి, నువ్వు గ్రహాంతర వాసులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నా భాష మాట్లాడరా అంటే ఎలా మాట్లాడతారు వాళ్ళు? కనీసం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అది జరిగింది. సో ఇది ఫాల్ట్ వీళ్ళదే. ఇకపోతే నెక్స్ట్ ఇదేంటి, శేఖర్ భాషని నామినేట్ చేసినటువంటి మణికంఠ గురించి మాట్లాడుకుందాం. అమ్మో, నాగార్జున గారు లడ్డూలు ఇచ్చారు. సరే, మోతీచూర్ లడ్డు ఏదో నా పిండాకోడు లడ్డు మొత్తానికైతే వచ్చింది. 2 రకాల పార్సల్స్ వచ్చాయమ్మా హౌస్లోకి.
ఒకటి అందరూ పంచుకున్నారు, ఇంకోటి ఏదో తూతు మంత్రంగా ఉంది. ఒక డబ్బా శేఖర్ భాష పట్టుకొని ఆ రూమ్లోకి అయితే వెళ్ళాడు, వాళ్ళ రూమ్లోకి. తర్వాత ఆయన ఎక్కడ పెట్టాడు అనేది తర్వాత సంగతి. వెళ్ళాడు, అందరికి ఇచ్చుకుంటూనే ఉన్నాడు. ఆ రూమ్లోకి మణికంఠకి యాక్సెస్ లేదు, ఎందుకంటే అది యష్మి గౌడ గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఆయన స్వయంగా వచ్చి, అవునమ్మా ఈ బిగ్ బాస్ హౌస్ నీ పేరున రాసేస్తున్నాను, ఇది నా ఇల్లు కాదు నీ ఇల్లే అనుకో, నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, మీరు ఆ కంపెనీకి ఇచ్చేస్తున్నాను, దానికి అటాచ్ వాష్రూమ్ ఉంది, ఇది ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి, ఇది ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది అని అన్నీ చెప్పి వచ్చాడు అక్కడికి. బాగుంది, వాళ్ళు కూడా వెళ్ళి బాగుంది బాగుంది అని బెడ్ల మీద అటు ఎగిరి ఇటు ఎగిరి పడ్డారు, కొత్త ఏదో అప్పుడే కొత్త ఇంటికి వచ్చినట్టు. కానీ ఆ కొంపకి వెళ్ళి ఆ ఫ్యాన్ ఆన్ చేయడానికి కానీ, ఆ బెడ్ మీద ఎగరడానికి కానీ, ఆ చాక్లెట్లను తీయడానికి కానీ మణికంఠకి యాక్సెస్ లేదు. అంటే వెళ్ళొచ్చు, నబీల్ వెళ్ళి చాక్లెట్ తీయడం ట్రై చేశాడు, చూసావా? అంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చులే, కానీ వీడు పోలా, వీడి తప్పది. ఎందుకు తప్పు అంటున్నా అంటే, లడ్డు కావాలని ఆయన 1 కాదు 2 లడ్డులు అని వాళ్ళు అడగరు, నీకు సో నువ్వు అడుగు, నువ్వెళ్ళి అడుగు. ఫ్రిడ్జ్లో పెడితేనేమో స్వీట్లు గీ కదా గట్టి పడతాయి, పెట్టకూడదు ఒక సెన్స్. బయట పెడితేనే ఎక్కడెక్కడ నుంచో చీమలు వచ్చి కొరకేస్తాయి. అటు పెట్టలేక ఇటు పెట్టలేక పాపం ఆయన ఏం చేశాడు, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే మనకి ఇవాళ కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో స్వీట్లు, ఎప్పుడైనా ఒకటొకటి తింటూ ఉంటారు కదా అని ప్రొటెక్ట్ చేయడానికంటూ ఒక ర్యాక్లో పెట్టడం జరిగింది. నీకు అందులో ఉన్నట్టు తెలుసో లేదో మాకు తెలియదు, తెలిసినా సరే నువ్వు ఇప్పుడు కావాలని నామినేట్ చేసావు కూడా మాకు తెలియదు. మరి నీ స్ట్రాటజీ ఏంటో, నీకు నామినేషన్కి పాయింట్ లేకపోతే నాకు లడ్డు ఇవ్వలేదు నువ్వు నామినేట్ చేయడం ఏంటి, దరిద్రం కాకపోతే అదేం లడ్డు నీకు. ఇంకా చెప్పాలని నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు కూడా, పెద్ద విషయం కూడా కాదు, నువ్వు ఏదో రకంగా తినాలి అనుకుంటే. అట్లా ఉంది. అమ్మో సరేలే, ఈయన గురించి మాట్లాడదాం. సీత గురించి మాట్లాడితే, ఆ డస్ట్బిన్ గోడ ఏంటో అది యాక్చువల్గా మొన్నే అయిపోయింది. నువ్వు కావాలని సాటర్డే ల్యాక్ చేసావు, సండే ల్యాక్ చేసావు, మండే నామినేషన్ దాకా తెచ్చావు. ఎందుకు అంటే నామినేషన్ నీకు పాయింట్ లేకపోతే పోయిన వారం నుంచి ఒకటే పాయింట్ పట్టుకొని వస్తావా? ఆ పిల్ల అప్పటికీ 100 సార్లు చెప్పింది, నేను అందులో తీయడం కరెక్టే కానీ నేను అట్లా కాదండి, ఇలా అనుకొని తీసాను, అలా అనుకొని తీసాను. ఎంతసేపు తిప్పి అంటే ఏంటి, నువ్వు బాత్రూంలో కూర్చొని తింటావా, నువ్వు అట్లా చేస్తావా, కింద పడింది నాకుతావా, ఉమ్మింది తిరిగి నాకుతావా, ఇలాంటి డైలాగులన్నీ వేస్తుంది. అండ్ మళ్ళీ ఇంకో నామినేషన్, సోనియాతో నామినేషన్ చేసినప్పుడు ఆ బొక్కలోది అన్నావు, అమ్మ ఇట్లాంటివన్నీ నేను తీసుకోను, నేను అనుకున్నాను. నువ్వు అనడం ఎందుకు, మళ్ళీ నీకు మీద వేసుకోవడం ఎందుకు, టంగ్ స్లిప్పే అది కూడా. నువ్వు ఫస్ట్ వీక్ కూడా నీ ఎగ్ బుర్జీ స్టోరీ నచ్చలేదు, పాప ఆమె ఊరందరికీ వండడానికి గ్యాస్ స్టవ్ పెట్టుకుంటే నేను ఒక ఎగ్ బుర్జీని ఇచ్చిట్టు అనుకుందామని నా స్టవ్ తీసేయంటే వేపక తీల, ఆమె పిల్లని నామినేట్ చేసి పడేసావు. సరే పోన్లే, ఏదో రకంగా ఆమె కూడా ఆట సరిగ్గా లేకెళ్ళిపోయింది. ఇలా ఉంది ఈమె నామినేషన్. కానీ ఒక విషయంలో మాత్రం నేను సీతను మెచ్చుకుంటా, నేను మాట్లాడేది కరెక్టా తప్ప అనే విషయం నాకు తెలియదు, కానీ నాకు అది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్టే, అంతే, తప్పైనా సరే అది కరెక్టే అని కరాఖండిగా మాట్లాడుతుంది. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు, అలాగే ఉండాలి కూడా బిగ్ బాస్లో. అండ్ ఇక సోనియా వర్సెస్ విష్ణు, ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే విష్ణు ఈజ్ రాంగ్, సోనియా వాజ్ కరెక్ట్. అందరికీ తెలియదు ఈ విషయం. నువ్వు చూసే విధానం, నువ్వు మాట్లాడే వెక్కిలి చూపులు, నువ్వు వేసే వెక్కిలి నవ్వు, వెక్కిలి జోకులు, అర్థమైందా, అనుభవించే నాకే తెలుస్తాయి, అందరికీ కనబడవు. బేసికల్లీ నువ్వు ఏమనాలనుకున్నావో, దాన్ని ఎలా వంకరగా నవ్వావో, ఏం చేసావో నాకే తెలుస్తాయి, ఎందుకంటే అనుభవించింది నేను కాబట్టి, నీ మొహం నాకే తెలుసు కాబట్టి. అందుకే కరాఖండిగా అడల్టరేటెడ్ కామెడీ అనే పదం గురించి మాట్లాడుకుంటే, నువ్వు ఎలాగైతే ఫస్ట్ విష్ణుప్రియ నువ్వు ఫెమినిన్ అనే పదం వాడావో, నీ ఉద్దేశం వేరు కానీ ఆ పదం అలా వచ్చింది. మేబీ సోనియా ఉద్దేశం కూడా వేరు కానీ ఆ పదం వచ్చి ఉండొచ్చు. కానీ సోనియా ఆ పదాన్ని పట్టుకొని గట్టిగా లేదు లేదని సాటర్డే పోరాడింది, సండే అదే మాట మీద అనింది. నాగార్జున సార్తో కూడా అవును అలాగే అదే పాయింట్ మీద ఉంది. ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈయన నామినేషన్ కూడా అలాగే ఆ పాయింట్ మీదే చేస్తే గట్టిగా కొట్లాడింది, ఆయన నామినేషన్ కూడా అలాగే గట్టిగా కొట్లాడింది. సో ఆ పదం మీదే గట్టిగా ఉంది, కరాఖండిగా ఉంది. సో అర్థం చేసుకోవచ్చు, తనేం అబద్ధం కాదు, తనకే అనిపించింది. ఇప్పుడు నేను ఇలా గుచ్చి వెళ్ళిపోతా, అని అరుస్తాను, నీ అరుపు అందరికీ వినపడదు, నేను నిన్ను గుచ్చేది నాకు మాత్రం నీకు మాత్రమే తెలుసు. సో విష్ణు చేసిన పని అది అనుభవించిన సోనియాకే తెలుసు, అంతే. లేకపోతే అంత కరాఖండిగా ఎవరు ఉండరు. అండ్ విష్ణు ఉంటుంది, నాకు కూడా నాడు ఏడుపు వస్తుందమ్మా, నాకు నవ్వు వస్తుంది, నవ్వు ఏడుపు వస్తుంది. నాగార్జున గారు చెప్పడం జరిగింది కదా, కొంచెం ఇలా ఉండు, సెన్సిటివ్గా ఉండడం. నాట్ లైక్ దట్. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది కానీ నేను ఏడవను అంటే యు ఆర్ అండర్ మాస్క్. తీసి నీలాగుండు, ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు, మీతో ఏడవట్లేదా?
అలా వాళ్ళు ఏడుస్తేనా నువ్వు ఏడుస్తే నువ్వు పెద్ద పుణ్యస్త్రీ నేను కాదా అని అనేసింది. తప్పు అంటే అటు ఆమె కూడా టంగ్ స్లిప్ అవుతుంది, ఈమె అవుతుంది. కానీ ఈమె ఆమెని పర్సనల్గా ఏదో అడల్టరేటెడ్ కామెడీ అని చూసా తను ఏదో చేసింది కాబట్టి సోనియా అంత కరాఖండిగా ఉంది. అండ్ మళ్ళీ నాకు మా అమ్మ నాన్న చూస్తారు, నీకు చూడడానికి ఎవరు లేరు అంటే నీకెవరు లేరని ఎద్దేవా చేసినట్టు కాదు దాని అర్థం. నాకు నా పేరెంట్స్ చూస్తారు, రేపు మా పెళ్లి కాబోతు నువ్వు ప్రతి అడ్డమైన ఎలిగేషన్ నా క్యారెక్టర్ మీద పెట్టావంటే నేను తీసుకోనని గట్టిగా చెప్తుంది. ఆ విధంగా ఇప్పుడు అర్థం కాదులే 1-2 రోజుల్లో, కానీ 4 రోజులు మనకు అలవాటు పడితే సోనియా ఏంటనేది అర్థమవుతుంది. నాకైతే అర్థమైపోయింది తన క్యారెక్టర్. సో ఇది ఓవరాల్గా. ఇక ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు అంటే కనుక నేను చెప్పలేకపోతున్నా, బికాజ్ లాస్ట్ టైం అంటే బేబక్క హౌస్లోకి వచ్చిన రోజే చెప్పగలం ఈమె పోతుంది అని. కానీ ఈసారి ఏంటంటే కింద పృథ్వీ ఉన్నాడు, వాడు పోడు, తర్వాత సీతక్క ఉంది, ఆ పిల్లని పోదు అరే ఎలా పంపిస్తావు, వాళ్ళు కావాలి ఖచ్చితంగా. ఆ పైన శేఖర్ ఉన్నాడు, ఆ పైన పంపలేము. అలా ఆ పైన ఆదిత్య ఓం ఉన్నాడు, ఆదిత్యాన్ని పంపొచ్చు, కానీ ఆదిత్యని పంపితే కింది ముగ్గురు గొడవ చేస్తారు ఫ్యాన్స్ అందరు. ఎందుకంటే ఆదిత్య 4th ప్లేస్లో ఉన్నాడు, లాస్ట్ 4th ప్లేస్. ఈ ముగ్గురిని కదా ముందు పంపాలి, అంతే కదా. ఆ పైన నైనిక ఉంది, వాళ్ళిద్దరిని పంపొచ్చు, కానీ వాళ్ళు అలా అలా ఫ్లక్చువేట్ అవుతున్నారు. ఇక పైనుంచి వస్తే నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ మన విష్ణుప్రియ ఉంటే, థర్డ్ మణికంఠ ఉన్నాడు. ఇప్పుడు మణికంఠకి ఎందుకు ఓట్లు పడుతున్నాయని మేము ఒక సర్వే చేస్తే మాకు తెలిసినటువంటి విషయాలు చెప్తున్నా. వీడు ఒక ఫేక్ స్టోరీ చెప్పాడు మాకు, ఓకేనా. ఆ స్టోరీ తప్పు అని బయట చెప్తున్నారు, కరెక్ట్ అని వీడు చెప్తున్నాడు. వీడేమో ఎమోషన్ నరం తెగేలాగా చెప్తున్నాడు, చెప్పాడు నిజంగా అసలు జరిగిందేమో అని మాకు అనిపిస్తుంది. బయట వాళ్ళేమో అబద్ధం అంటున్నారు. సో ఇప్పుడు నేను ఎలిమినేట్ చేస్తేనే నేను చచ్చిపోతా అంటున్నాడు. బిగ్ బాస్ నాకు లాస్ట్ లైఫ్ లాంటిది, ఇది బయటకు వచ్చి నేను ఆత్మహత్య చేసి చచ్చిపోవడం తప్ప నాకు ఇంకేం లేదంటున్నారు. బయటకు వచ్చింది ఒకవేళ నేను ఎలిమినేట్ చేస్తాను, మేము ఏమన్నామంటే వాడిని ఎలిమినేట్ చేస్తే బయటకు వచ్చి ఆ ఛానల్కి ఈ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తాడు కదా, అప్పుడు తెలుసుకోవచ్చు కదా వాడి పర్సనల్ స్టోరీ అన్న. వాడు వచ్చి రాగానే చచ్చిపోతే మాకు ఆ స్టోరీ మధ్యలో అయిపోతుంది కదా, మరి ఎందుకు ఉంచుతున్నారు మీరు అంటే మేము వాడి గురించి తెలుసుకోవాలి. 4 వారాలు అయితే ఉత్తరాలు వస్తాయి కొంప నుంచి, ఈయనకి ఎవరు రాస్తారో మాకు తెలియాలి. ఉత్తరాలు 6 వారాలు వస్తే ఫోన్లు వస్తాయి, ఈయనకి ఎవరు చేస్తాడో మాకు తెలియాలి. 9 వారాలు వస్తే ఇంటికి ఏకంగా పేరెంట్స్ వాళ్ళే వస్తారు, ఈయన కోసం ఎవరు వస్తారో మాకు తెలియాలి. సో మాకు తెలియాలి అన్న ఆ ఒక్క పాయింట్ తో ఈయన ఉంచుతున్నారు. ఇది కూడా వీడి స్ట్రాటజీ ఏమో, వీడి అదృష్టం ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాలన్న పాపానికి ఆయన 10 వారాలు ఈజీగా ఉంటాడని కరాఖండిగా అర్థమైపోయింది. సో ఇది జరిగింది. మణికంఠ కోట్లు పడేది ఎందుకంట, వాళ్ళకి ఆ కథ తెలియాలంటే వీడు సగం చెప్పాడు వదిలేసాడు గాలికి, అది నిజమా కాదా, ఎట్లా ఏంటి అసలు అలా ఎలా జరుగుద్ది, ఇన్ని విధ్వంసాలు ఒకేసారి అని వీళ్ళకి తెలియాలి. అండ్ ఇందులో ఇంకా కొంతమంది అయితే నబీల్ ఇంకా అబ్బాయి వీళ్ళు అసలు ఇంకా ఏం వాళ్ళ అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పడమే రావడమే మన దీని నుంచి కదా వచ్చింది, ఏది అన్నపూర్ణ ట్యాగ్ తగిలించుకొని అక్కినే నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని వచ్చాడు. సో ఇంకా అంతే, కొన్ని రోజులు ఉంటాడు. నబీల్ సంగతి తెలియదు. ఇంకా నబీల్ ఇంకా అంటే పిల్ల నామినేషన్కి వస్తే కానీ చెప్పలేను. నామినేషన్ లేడు కదా తను, లేడు. అదే నామినేషన్కి వస్తే తప్ప వాళ్ళకి స్టోరీ చెప్పలేము. నామినేషన్లు ఉంటే కూడా మనకు అర్థం అవట్లేదు. పృథ్వీ ఎందుకు ఉంటాడు లాస్ట్ లీస్ట్ లో తెలియట్లా నాకు. అంటే ఇక్కడ అంటే కొంచెం ఒక టాస్క్ వస్తే ఈ రోజు రేపు అన్ని ర్యాంకింగ్స్ మారిపోతాయి. రైట్, ఒక్క టాస్క్ అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు అంతా నామినేషన్ ప్రక్రియ బట్టే కదా వేసింది, ఎవడు గట్టిగా నామినేట్ చేయ ఎవడు లీస్ట్ గా ఉన్నాడని. ఒకే ఒక టాస్క్ అర్థం అంతా చేంజ్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.